హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరు ఊహించిన మలుపులతో కన్నీళ్లు పెట్టించే ఎమోషన్స్తో ముందుకు సాగుతోంది మన కార్తీక దీపం సీరియల్. కన్నతల్లి ప్రాణాలు నిలబెట్టడం కోసం కడుపులో ఎదుగుతున్న బిడ్డను త్యాగం చేయడానికి ఒక కన్నతల్లి సిద్ధపడితే ఆ ఆవేదన ఎలా ఉంటుందో ఇప్పుడు దీప పాత్ర ద్వారా మనం చూస్తున్నాం. కానీ దీప చేస్తున్న ఈ మహాత్యాగం వెనుక అసలు నిజం తెలియని వాళ్ళు ఆమెను ఎలా అపార్థం చేసుకుంటున్నారో, ఈ నిందలు భరిస్తూ దీప ఎంతలా కుమిలిపోతోంది, భవిష్యత్తులో రాబోయే ఆ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటి, ఇవన్నీ ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక్ దీపల జీవితంలో ఒక పెను తుఫాను రేగింది. సుమిత్ర ప్రాణాలకు ముప్పు ఉందని, ఆమెను బ్రతికించుకోవాలంటే దీప తన గడుపులో ఉన్న బిడ్డను వదులుకోక తప్పని ధర్మ సంకటం ఎదురైంది. నాకు జన్మనిచ్చిన తల్లి ప్రాణాల కోసం నా మాతృత్వాన్ని త్యాగం చేస్తానని దీప తీసుకున్న నిర్ణయం కార్తీక్ గుండెను మొక్కలు చేస్తుంది. తన భార్య పడుతున్న నరకయాతనను చూసి కార్తీక్ తల్లడిల్లిపోతున్నాడు. కానీ ఇంట్లో చూస్తే కథ వేరేలా ఉంది. దీప తన కడుపులోని బిడ్డను వదులుకోవాలనుకుంటోందన్న విషయం మాత్రమే జోస్నకు తెలుస్తుంది. కానీ ఆ బిడ్డను ఎందుకు వదులుకుంటోంది, తన తల్లి సుమిత్ర ప్రాణాల కోసమే కదా అన్న అసలు నిజం జోస్నకు ఏమాత్రం తెలియదు. అసలు నిజం తెలియని జోస్న దీపను దోషిగా నిలబెట్టాలని చూస్తోంది. దీప కావాలనే తన స్వార్థం కోసం బిడ్డను తీయించుకోవాలని చూస్తోందని అపార్థం చేసుకుని ఇంట్లో వాళ్ళందరి ముందు నానారచ్చ చేస్తోంది. నేరుగా సుమిత్ర దగ్గరకు వెళ్ళి దీపకు ఆ బిడ్డ భారంగా మారిందని చాడీలు చెప్పింది. కానీ అక్కడే ఉన్న కార్తీక్ తన భార్య త్యాగం విలువ తెలుసు కూడా బయట పెట్టలేక, ఇది మా వ్యక్తిగత విషయమని జోస్నకు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం మనందరినీ ఆకట్టుకుంటుంది. మరోవైపు దీప ఎందుకు బిడ్డను వదులుకోవాలనుకుంటుందో అన్న పూర్తి నిజం తెలిసిన దశరథ్ మౌనంగా కుమిలిపోతున్నాడు. ఈలోపు పారిజాతం వెళ్లి దీప గురించి కాంచనకు తప్పుగా చెప్పడంతో ఇంట్లో అగ్నిపర్వతం బద్దలైందే. అంతా తెలిసి కూడా నన్ను మోసం చేస్తావా అన్నయ్య అంటూ కాంచన దశరథ్పై విరుచుకుపడిన తీరు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. ఇదిలా ఉంటే భవిష్యత్తులో ఈ కథ ఒక ఊహించిన మలుపు తీసుకోబోతోంది. అదే పెద్ద ఆయన శివనారాయణ ఎంట్రీ. సుమిత్ర ఆరోగ్యం అత్యంత విషమించి ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో జాయిన్ అవుతుంది. అదే సమయంలో తన తల్లిని బ్రతికించుకోవడం కోసం ఆపరేషన్కు సిద్ధపడిన దీప కూడా అదే హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది. విధాడిని నాటకంలో ప్రాణాలతో పోరాడుతున్న సుమిత్ర మరియు తన బిడ్డను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న దీప ఇద్దరూ ఒకే గదిలో పక్క బెడ్లపైన ఉంటారు. సరిగ్గా అదే సమయంలో మన పెద్ద ఆయన శివనారాయణ ఆ గదిలోకి వస్తాడు. తన కూతురు సుమిత్రను అలా చూసి తల్లడిల్లిపోతాడు. అదే సమయంలో పక్కన బెడ్పై ఉన్న దీపను చూస్తాడు. అప్పటి వరకు దీపను ఒక పరాయి పిల్లలా చూసిన ఆయన అక్కడే ఉన్న కార్తీక్ దశరథుల మధ్య జరిగే ఒక ఎమోషనల్ సంభాషణను చాటుగా వినేస్తాడు. మావయ్య జోస్నకు అసలు నిజం తెలియక దీపను నిందిస్తోంది. కానీ దీప తన తల్లి సుమిత్ర ప్రాణాలు నిలబెట్టడం కోసమే తన కడుపులోని బిడ్డనే బలిస్తోంది. కన్నతల్లి కోసం తన మాతృత్వాన్ని త్యాగం చేస్తోందని కార్తీక్ ఏడుస్తూ చెప్పే మాటలు శివనారాయణ చెవిని పడతాయి. ఆ మాటలు ఆయన గుండెల్లో ఈటిల్లా గుచ్చుకుంటాయి. దీప పరాయి పిల్ల కాదు, తన సొంత మనవరాలని బలంగా తెలిసొచ్చే క్షణం అది. తనకు జన్మనిచ్చిన తల్లి ప్రాణాల కోసం తన కనబోయే బిడ్డనే త్యాగం చేస్తున్న ఆ మహాతల్లి తన ఇంటి నెత్తిరే అని ఆయనకు అర్థమవుతుంది. ఆ హాస్పిటల్ గదిలోనే శివనారాయణ పశ్చాత్తాపంతో కుప్పకూలిపోతాడు. నిజం తెలియక ఈ త్యాగమూర్తిని ఎంత బాధ పెట్టానని ఆయన కుమిలిపోతాడు. ఈ ఒక్క సీన్ సీరియల్ మొత్తం గతిని మార్చేయబోతోంది. మరి ఈ నిజం తెలుసుకున్న తరువాత శివనారాయణ అసలు నిజం తెలియకుండా దీపను నిందించిన జ్యోత్స్న పట్ల ఎలా ప్రవర్తిస్తాడో, దీప తన బిడ్డను కోల్పోయి సుమిత్రను దక్కించుకుంటుందా, లేక ఏదైనా అద్భుతం జరిగి ఇద్దరూ ప్రాణాలతో బయటపడతారా, ఇవన్నీ తెలియాలంటే మనం రాబోయే ఎపిసోడ్స్ను చూడాల్సిందే. ఇది ఈ రోజుటి మన కార్తీక్ దీపం అప్డేట్. మీకేమనిపిస్తోంది? దీప చేస్తున్న ఈ త్యాగం శివనారాయణను పూర్తిగా మారుస్తుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.